ఏప్రిల్ 16వ తారీఖు కొత్తగా రిలీజ్ అయినటువంటి లీప్ యాప్ ద్వారా ఇప్పటివరకు టీచర్స్ మనం మన యొక్క అటెండెన్స్ మార్క్ చేయడము, నెక్స్ట్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ మార్క్ చేయడము, మిగతా అన్నిటికీ సంబంధించి ఒకటే యాప్ డిజైన్ చేయడం జరిగింది. ఇదే యాప్లో కేవలం టీచర్స్ మాత్రమే కాకుండా స్టూడెంట్స్ కూడా వారి యొక్క పెన్ నెంబర్తోనూ లేదా ఇప్పుడు ఆల్రెడీ జనరేట్ అయినటువంటి అపార్ ఐడి ద్వారా వారు లాగిన్ అయ్యి స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్, ఈ అకాడమిక్ ఇయర్లో వారి యొక్క ఇప్పటివరకు అటెండ్ అయినటువంటి అటెండెన్స్ డీటెయిల్స్, నెక్స్ట్ ఇప్పటివరకు జరిగినటువంటి శామ్ 1 నుంచి శామ్ 4, SA1, 10th వాళ్ళు అయితే ప్రీ ఫైనల్, వాటికి సంబంధించినటువంటి మార్క్స్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే ఏపీ ఈ పాఠశాల ద్వారా ఆన్లైన్ కంటెంట్ కూడా, దానికి సంబంధించిన వీడియోలు కూడా చూడవచ్చు. ఇవన్నీ కూడా స్టూడెంట్ ప్రొఫైల్లో మనకి ఇవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్ తనంతట తానే తన యొక్క పెన్ నెంబరు, అపార్ ఐడి ద్వారా ఇండివిజువల్ లాగిన్ అయ్యి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో ఇంతకుముందు వరకు మనం డిపార్ట్మెంట్ అనే ఆప్షన్ ద్వారా యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ ఆఫీసర్గా లాగిన్ అయ్యి మనకు సంబంధించినవన్నీ చూసాము. ఇప్పుడు స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా స్టూడెంట్కి సంబంధించి లీప్ యాప్లో కొత్తగా డిజైన్ చేసినటువంటి ఈ ప్రొఫైల్ డీటెయిల్స్, అటెండెన్స్ డీటెయిల్స్, మార్క్స్ డీటెయిల్స్, ఆన్లైన్ కంటెంట్ ఎలా చూడాలనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా లేటెస్ట్ వర్షన్ అయినటువంటి లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు వరకు కూడా ఈ డిపార్ట్మెంట్ ఆప్షన్ అనే దాన్ని మనం సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళంతా వాళ్ళు లాగిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి స్టూడెంట్ లాగిన్కి సంబంధించి ఫస్ట్ ఉన్నటువంటి ఈ టైల్ స్టూడెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ ఎ టీచర్గా, ఆఫీసర్గా కన్సర్న్డ్ ఎంప్లాయీ యొక్క ట్రెజరీ ఐడి, దానికి సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్తో లాగిన్ అయ్యేవాళ్ళం. కానీ స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వాళ్ళకి ఇప్పటికే జనరేట్ అయినటువంటి అపార్ ఐడి కానీ, ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్కి అపార్ ఐడి జనరేట్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి పెండింగ్ ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు పెన్ నెంబర్ అనమాట, పెన్ ఐడితో కానీ లాగిన్ అవ్వచ్చు. అంటే ఈ రెండిట్లో ఏదున్నా సరే, అపార్ ఐడి ఉన్నా సరే, పెన్ ఐడి నెంబర్ ఉన్నా సరే, దాన్ని యూజర్ ఐడిగా ఉపయోగించుకొని ఇక పాస్వర్డ్ వచ్చేసరికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, కన్సర్న్ స్టూడెంట్ యొక్క పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ అవుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ కనపడుతుంది. క్యాప్చా కోడ్ కూడా మనకి మామూలుగా జనరల్గా ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇక్కడ ఈక్వేషన్స్ ఇవి కూడా ఇస్తున్నారనమాట. ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం యాప్లోకి లాగిన్ అవ్వాలి. సో యూజర్ ఐడి వచ్చేసరికి ఏమో అపార్ ఐడి కానీ, పెన్ ఐడి కానీ, పాస్వర్డ్ అంటే నథింగ్ బట్ స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఇచ్చేసి ముందుగా యాప్లోకి లాగిన్ అవ్వాలి. అపార్ ఐడి కానీ లేకపోతే పెన్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి ముందు కన్సర్న్ స్టూడెంట్ యొక్క నేము, క్లాసు, రోల్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఈ స్టూడెంట్ లాగిన్లో మొత్తము 4 రకాలైనటువంటి విండోస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ విండో వచ్చేసరికి స్టూడెంట్ ప్రొఫైలు, సెకండ్ విండో వ్యూ అటెండెన్స్, థర్డ్ విండో వచ్చేసరికి వ్యూ మార్క్స్, ఫోర్త్ విండో వచ్చేసరికి ఏపీ ఈ పాఠశాల. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్టూడెంట్ ప్రొఫైల్, దీని మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ మొత్తం, నేము, పాఠశాల, డైస్ కోడు, అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, హైటు, వెయిట్, ఆధార్ నెంబరు, పెన్ నెంబరు, ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ కింద టీచర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అంటే ఆ కన్సర్న్ స్టూడెంట్కి వెళ్తున్నటువంటి క్లాస్కి వెళ్ళే టీచర్స్ అందరి యొక్క లిస్ట్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీని మీద ప్రెస్ చేస్తే ఆ టీచర్స్ యొక్క అందరి నేమ్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఇది స్టూడెంట్ ప్రొఫైల్లో ఉన్నటువంటి విషయము. సెకండ్ వన్ వచ్చేసరికి వ్యూ అటెండెన్స్, దీని మీద ప్రెస్ చేస్తే ఈ అకాడమిక్ ఇయర్లో అంటే 24-25 అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు వరకు జరిగినటువంటి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని, కన్సర్న్ స్టూడెంట్ ఎన్ని డేస్ ప్రెజెంట్ అయ్యాడు, ఎన్ని డేస్ ఆబ్సెంట్ అయ్యాడు, అట్లాగే అతను ఎండిఎం ఎన్ని రోజులు తిన్నాడు అనే డీటెయిల్స్ కూడా మనకి ఇలా రావటం జరుగుతుంది అనమాట. గ్రీన్ కలర్లో ఉన్నదేమో ప్రెజెంట్ అయినటువంటి డేసు, ఆరెంజ్ కలర్లో ఉన్నేమో ఆబ్సెంటు, నెక్స్ట్ ఈ కలర్లో వచ్చేసరికి గ్రే కలర్లో ఉంది వచ్చేసరికి మిడ్ డే మీల్ ఆప్టెడ్ అనమాట. ఈ విధంగా ప్రతి స్టూడెంట్ కూడా ఇండివిజువల్గా ఇలా లాగిన్ అయ్యి తనకు సంబంధించినటువంటి అటెండెన్స్ పర్టికులర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు మనం ఇయర్ చూసాము, మంత్ వైజ్గా కూడా మనకు ఉన్నాయి. మంత్ వైజ్గా కూడా ఏ నెలలో స్టూడెంట్కి ఎన్ని రోజులు వచ్చాడో అవన్నీ కూడా కన్సర్న్ స్టూడెంట్ ఆ మంత్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నవంబర్ మంత్ సెలెక్ట్ చేసుకుంటే నవంబర్లో మొత్తం వర్కింగ్ డేస్ 24,
అందులో ప్రెజెంట్ అయినవి 20, స్టూడెంట్ ఆబ్సెంట్ 4, భోజనం ఆఫ్ చేసుకున్నటువంటి రోజులు 19. ఇట్లా అంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే టోటల్ ఇయర్ వస్తుంది. మంత్ సెలెక్ట్ చేసుకుంటే మంత్ వైజ్గా కూడా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్, అటెండెన్స్ పర్టికులర్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది వ్యూ స్టూడెంట్ అటెండెన్స్ దీంట్లో ఉంది మనకి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి థర్డ్ టైల్ వచ్చేసరికి వ్యూ మార్క్స్. దీని మీద ప్రెస్ చేస్తే ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి అన్ని ఎగ్జామ్స్లో స్టూడెంట్కి సంబంధించినటువంటి మార్క్స్ ప్రోగ్రెస్ మనకు కనపడుతుంది. FA1, FA2, 3, 4, SA1. ఇంకా SA2 టైల్ మనకి ఎనేబుల్ చేయలేదు కాబట్టి అది కనపడతలేదు. ఫర్ ఎగ్జాంపుల్ FA1 సెలెక్ట్ చేసుకుంటే FA1లో ఆ స్టూడెంట్స్కి వచ్చినటువంటి మార్క్స్ మొత్తం 300 మార్క్స్కి తనకు వచ్చినటువంటి మార్క్స్ ఇవి. గ్రేడ్ తనకు వచ్చినటువంటి గ్రేడ్ ఇది. లాంగ్వేజ్ వైజ్గా మార్క్స్ అన్నమాట. ఫస్ట్ లాంగ్వేజ్లో తెలుగులో. అట్లాగే కన్సర్న్ స్టూడెంట్ ఉన్నటువంటి క్లాసులో ఆ లాంగ్వేజ్లో హైయెస్ట్ మార్క్స్ అంతా కూడా మనకు చూపిస్తుంది. తనకు వచ్చిన మార్క్స్ 44 అయితే అదే ఫస్ట్ లాంగ్వేజ్లో ఆ క్లాసులో హైయెస్ట్ 48, సెకండ్ లాంగ్వేజ్ క్లాస్ హైయెస్ట్, థర్డ్ లాంగ్వేజ్ క్లాస్ హైయెస్ట్. ఇలా అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి మార్క్స్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓవరాల్గా వచ్చేసరికి ఓవరాల్ గ్రేడ్ కూడా తనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో పర్సంటేజ్ వచ్చేసరికి 80% మార్క్స్ అతను గెయిన్ చేయడం జరిగింది. అట్లాగే లాంగ్వేజ్ వైజ్గా ఫస్ట్ లాంగ్వేజ్లో తనకి FA1లో ఫస్ట్ లాంగ్వేజ్ ఎంత వచ్చాయి, FA2లో ఎంత వచ్చాయి, FA3లో ఎంత వచ్చాయి, ఇది కూడా మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే సెకండ్ లాంగ్వేజ్లో తన యొక్క గ్రోత్ ఎలా ఉందో చూసుకోవచ్చు. అంటే ఇండివిజువల్గా ఏ లాంగ్వేజ్లో ఎంత ఉందో కూడా ఆ లాంగ్వేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే పెయిన్ ఇక్కడ మనకు మారుతుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే 1, 2, 3, SA1లో తనకి ఎన్ని వచ్చాయి. నెక్స్ట్ మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా అంటే ఓవరాల్గా తనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అట్లాగే సబ్జెక్ట్ వైజ్గా కూడా స్టూడెంట్ తన యొక్క ప్రోగ్రెస్ని దీంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది మార్క్స్కి సంబంధించినటువంటి వ్యూ మార్క్స్కి సంబంధించిన ప్రొఫైల్. ఇక నెక్స్ట్ 4th వన్ వచ్చేసరికి AP పాఠశాల. దీని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి డైరెక్ట్గా లింక్ అయితే ప్రెజెంట్ ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ ఏమైనా వస్తుందంటే నోటిఫికేషన్, దిస్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లే స్టోర్. సో AP పాఠశాల అనే యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని వీడియోలు అప్లోడ్ చేసినటువంటి కంటెంట్కి సంబంధించిన వీడియోలు చూడొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ అయితే ప్రెజెంట్ వస్తుంది. ఇది ఇండివిజువల్ లాగిన్లో అంటే స్టూడెంట్ తన యొక్క అపార్ ఐడి ద్వారా లేదా పెన్ నెంబర్ ద్వారా దాని యూజర్ ఐడిగా ఉపయోగించి డేట్ ఆఫ్ బర్త్గా పాస్వర్డ్ని ఉపయోగించి ప్రతి స్టూడెంట్ కూడా ఇండివిజువల్గా లాగిన్ అయ్యి తన యొక్క బేసిక్ డీటెయిల్స్, ఈ అకాడమిక్ ఇయర్లో మంత్ వైజు, ఇయర్ వైజు తనకు వచ్చినటువంటి అటెండెన్స్, ప్రజెంట్ అయినటువంటి అటెండెన్సు, ఇప్పటివరకు జరిగిన ఎగ్జామ్స్లో తనకు వచ్చినటువంటి మార్క్స్ యొక్క పర్సంటేజ్, ఆన్లైన్ కంటెంట్, ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి యాప్లో లీప్, దీనిలో స్టూడెంట్కి సంబంధించి మనకి టైల్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా స్టేట్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రతి విద్యార్థికి కూడా మనం చెప్పినటువంటి ఈ 2 పర్టికులర్స్తో లాగిన్ అయ్యి వారి యొక్క అకాడమిక్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, ప్రొఫైల్ డీటెయిల్స్, అటెండెన్స్ డీటెయిల్స్, మార్క్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు.